ఐబొమ్మ రవి తప్పు చేసిన మామ ఒప్పుకుందాము. ఒక వీడియో చూపిస్తా చూడండి. టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. దిల్రాజ్ గారు సార్, ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అందరూ అడుగుతుంది ఇదే సార్. చూసిండు కదా వీడియో. అక్కడ చిరంజీవి సార్ ఉన్నారు, అక్కడేమో రాజమౌళి సార్ ఉన్నారు, మళ్ళీ పోలీసులు ఉన్నారు, దిల్ రాజు గారు కూడా ఉన్నారు. కానీ పట్టించుకుంటలేరు. టికెట్ రేట్ ఇంతెందుకు పెంచుతున్నారు అంటే పట్టించుకుంటలేరు. దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు అంటే మనం చేసే సంసారము ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? ఇదా న్యాయము పేదోళ్లకు? ఇప్పుడు ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్. మీరు ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసు వేస్తామంటున్నారు. సోషల్ మీడియా ఎంత మంది మాట్లాడుతున్నారో అంతమంది మీద కేసు వేస్తారా? అంతమందిని లోపటేస్తారా? చెప్పండి ఒకసారి. అంతమందిని లోపటేస్తే మీరే ఉంటారు ఏంది? ఇక్కడ ప్రతి ఒక్కడు రూపాయి ట్యాక్స్ కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. అది గుర్తు పెట్టుకోవాలా. సెకండరీ ఏంటంటే మీరు లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు చూడు, అది మేము సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు వస్తున్నాయి. ఇది గుర్తు పెట్టుకోవాలా. ఇది తెలియకుండా అక్కడ మాట్లాడుతుంటే అక్కడ క్వశ్చన్ అడుగుతుంటే మీరు లేచి వెళ్ళిపోతున్నారు. ఓకే, తను చేసేది తప్పే, ఒప్పుకుందాం దానికి. కానీ మీరు చేస్తుంది ఏంది? మీరు కూడా తప్ప చేస్తున్నారు కదా. ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే నేను పెంచుకుంటారా భయ్ 1000-2000 అంటే ఖతం పెంచుకోండి. ఇక్కడ చిన్న హీరోలు చచ్చిపోవాలా, మళ్ళీ ఏమో పేదోళ్ళు చచ్చిపోవాలా, మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ ఫ్యామిలీలు చచ్చిపోవాలా. మీరే బతకాలనుకుంటున్నారా? ఒకటి ఆలోచించండి సార్. ప్రతి ఒక్కరు పోలీసులు కూడా ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు. అంటే పెద్ద హీరోలది అంత ఒకటి, చిన్న వాళ్ళది ఒకటి, మళ్ళీ మిడిల్ క్లాస్ అది పూర్ ఫ్యామిలీది ఒకటి. అందరికి ఒకటే న్యాయం ఉండాలా. ఇది మీరు చేయాలా. మీరు చేస్తలేరు కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వెళ్ళిండ్రు, మళ్ళీ వెళ్తా కూడా. ఇప్పుడు మా లాంటి వాళ్ళ మీద మేము మాట్లాడితే కేసులు వేస్తారు, అది ఇది మాట్లాడుతున్నారు. సెల్యూట్ రాబాయ్ మీకైతే నిజంగా అందరికీ.